ప్రభునామునకు స్తోత్రములు. ఈ మెదక్ పట్టణంలో అనేక ఆత్మలు ఉంటున్నావు గాని వాక్యం వినుటకు అనేకులు రాకుండా పోతున్నా. కానీ నేను అధైర్యపడడం లేదు. కారణం ఏంటంటే యేసు ప్రభు 99 గొర్రెలను పక్కకు విడిచిపెట్టేసి ఒక పాపి రక్షణ కొరకే, అనగా ఒకే ఒక గొర్రె కొరకు వెళ్ళినట్లుగా చూస్తుంటున్నా. సేనా దయ్యం పట్టిన వారి కొరకు యేసు ప్రభు ఒకే ఆత్మ కొరకు ఆ దేశానికి వెళ్ళినట్లుగా చూస్తున్నా. అలాగే ప్రభు అనేకులను కూడా, సమరయ స్త్రీని కూడా ఒకే ఆత్మను రక్షించడం గాని ప్రభు ఆ సమరయ పట్టణంకి వెళ్ళి ఉంటున్నా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్లయితే వాక్యం వినువారు దాన్ని గైకొని వారు, 3వ వాక్యంలో చూసినప్పుడు దాని ప్రకారం జీవించి వారు ధన్యులు అని చూస్తుంటున్నా. ప్రకటన 1:3 సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. అందుకొరకే ఈ సాయంకాలం స్టడీకి వచ్చిన దేవుని బిడ్డలైన మీరందరూ ధన్యులని మర్చిపోవద్దు. ఈ మన మధ్యలో కూర్చున్న వారిలో ఒక్కరు రక్షింపబడిన పరలోకంలో దేవదూతలన్నీ సంతోషపడనని వేదగంధంలో చదువుతుంటున్నా. ఈ రాత్రి సత్యమైన వాక్యం మీకు తెలియపరుస్తున్నప్పుడు అందరూ జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నా. దేవుని నా మహిమ కలుగును గాక. నిన్నటి దినమున ఆపివేసిన స్థలంలో నుంచి తిరిగి మొదలు పెట్టాలని నేను ఆలోచిస్తున్నాను. కొంతమంది కొత్త వారు వచ్చిండవచ్చును. వారు కూడా ఒక 5-10 నిమిషాలు వారు ఈ యొక్క సత్యమైన వాక్యం గ్రహించాలని కోరుకుంటున్నాను. దేవుని నా మహిమ కలుగును గాక. నిన్నటి దినమున ప్రభు యొక్క రాకడ గురించి మనం చెప్పినట్లుగా మనం గ్రహిస్తున్నాము. ఈ యొక్క భాగంలో చూసినట్లయితే యేసు ప్రభును మొదటి రాకడ, యేసు ప్రభు యొక్క మొదటి రాకడ, ఈ భూమి మీదకి యేసు ప్రభు వచ్చుచున్నాడని అనేక ప్రవక్తలు ఎన్నో వందల సంవత్సరాల కిందట వాళ్ళు రాసినది మనము బైబిల్లో మనం చదువుతున్నాం. అలాగనే మొదటి పర్యాయము యేసు ప్రభు వచ్చి ఉన్నాడు అని ఎప్పుడైతే వస్తున్నాడు అని రాసేయారో అలాగే ప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడు అని నిన్నటి దినం నేను చెప్పించున్నాను. దేవుని నా మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క వాక్యంలో మొట్టమొదట చెప్పిన ప్రకారంగానే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినట్లుగా మనం గ్రహిస్తున్నాం. మొట్టమొదట చూసినట్లయితే మత్తయి సువార్త మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వాక్య ప్రకారంగా యేసు ప్రభు బెత్లెహేంలో జన్మిస్తాడు అని మీకా ప్రవక్త రాసి ఉంటున్నాడు. మత్తయి 2వ అధ్యాయం 1వ వాక్యంలో అది నెరవేరినట్లుగా ఈ యొక్క పట్టణంలో కూడా యేసు ప్రభు ఈ లోకంకి వచ్చినాడని, బెత్లెహేంలో జన్మించినాడని. రెండవది, యేసు ప్రభు గలిలీ ప్రాంతంలో నడుస్తూ చేపలు పట్టే బెస్తవారిని కలుసుకుని వారిని పిలిచినట్లుగా యెషయా రాసినట్లుగా చూస్తున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1-2 వాక్యములు. అదే వాక్యము లూకా 4వ అధ్యాయము 14వ వాక్యంలో కూడా మనం చదువుతున్నాము. మత్తయి 4వ అధ్యాయము 18-21 వాక్యంలో మనం చదివినప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ యొక్క సముద్ర తీరంలో నడిచినట్టుగా చూస్తుంటున్నాము. ఈ లోకంకి వచ్చి అలాగే జెబెదయి కుమారులను కొంతమందిని తన సేవకు రమ్మని పిలిచినట్లుగా వేదగంధంలో మనం చదువుతుంటున్నాం. మూడవది, యేసు ప్రభు గుడ్డివాడిని స్వస్థపరచునని యేసు ప్రభు ఈ లోకంలో జన్మించక ముందే రాసి పెట్టి ఉంటున్నారు. యెషయా 42వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల్లోండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వాక్యంలో మనం చదివినప్పుడు ఆ వాక్యం నెరవేరినట్లుగా యేసు ప్రభు యెషయా గ్రంథం తీసుకొని చదివినట్లుగా మనం చదువుతున్నాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. అదే మనం ఈ పట్టణంలో చూస్తున్నాము. యేసు ప్రభు గుడ్డి వారిని ముట్టి
బాగు చేసినట్లుగా, ఆ వాక్యం నెరవేరినట్లుగా మనం చూస్తుంటున్నాం. 4వ కార్యము జకర్యా 9వ అధ్యాయం 9వ వాక్యంలో యేసు ప్రభు గాడిద మీద కూర్చొని ఆ యొక్క యెరూషలేముకు వచ్చుచున్నాడని వ్రాయబడ్డది. అదే వాక్యము మత్తయి సువార్త 21వ అధ్యాయము 45వ వాక్యంలో మనం చదువుతుంటున్నాం. ఈ యొక్క కింది భాగంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు గాడిద మీద కూర్చొని బట్టల ఆదివార దినమున ఆ యొక్క గాడిద మీద కూర్చుని యేసు ప్రభు యెరూషలేము పట్టణంకు వచ్చినట్టుగా వేదగ్రంథం మనకు తేటగా బోధిస్తున్నది. అలాగనే యేసు ప్రభుని గురించి ఆయన చేతులకు కాళ్లకు మేకులు కొట్టునని కీర్తనకర్త ఎప్పుడో రాసినట్టుగా చూస్తున్నాం. కీర్తనలో ఉన్న 22వ అధ్యాయము 16వ వాక్యం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఈ వాక్యం ప్రకారమే మనం చూసినప్పుడు యేసు ప్రభును ఆయన చేతులకు కాళ్లకు మేకులు కొట్టినట్లుగా మనకు వేదగ్రంథం మనకు బోధిస్తున్నది. అది మత్తయి సువార్త 26, మత్తయి లేకుంటే లూకా. యేసు ప్రభును శిలువ మీద పెట్టి మేకులతో కొట్టినట్లుగా మనకందరికీ తెలుసు. ఆ పాఠంలో మనము అదే భాగంలో మనం గ్రహించగలుగుతున్నాం. దేవుని నామ మహిమ కలుగును గాక. యెషయా 7వ అధ్యాయం 14వ వాక్య ప్రకారంగా యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వాక్యంలో ఆ వాక్యం నెరవేరినట్లుగా మనకు వేదగ్రంథం బోధిస్తున్నది. కనుక యేసు ప్రభు వేరే వారి యొక్క సమాధిలో పెట్టబడును అని పాత నిబంధన కాలంలో రాయబడి ఉంటున్నది. అలాగే పరిసయ్యుని సమాధిలో యేసు ప్రభును పెట్టినట్లుగా యోహాను సువార్తలోను తక్కిన సువార్తలో మనం గ్రహిస్తున్నాం. చివరికి యేసు ప్రభు ఆరోనుడై పరలోకం వెళ్ళునని కూడా రాయబడి ఉంటున్నది. దాన్ని అపోస్తల కార్యం 1వ అధ్యాయము 11వ వాక్యంలో మనం చదువుతున్నాము. యేసు ప్రభు పరలోకంలో ఆరోనుడైనట్టుగా వేదగ్రంథం మనకు బోధిస్తున్నారు. దేవుని నా మహిమ కలుగును గాక. కనుక ఈ భాగంలో మనం చూసినట్లయితే 7 విధములుగా వాక్యములు రాయబడి ఉంచినది. ఆ ప్రకారంగానే దేవుడు యేసు ప్రభు ఈ లోకముకు వచ్చి ఆ వాక్యమును నెరవేర్చినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు 2వ పర్యాయం యేసు ప్రభు రాబోతున్నాడని నిన్న కొద్ది భాగం మనం వినించినాము. యేసు ప్రభు ఈ లోకంలోనికి 2వ పర్యాయం రాబోతున్నాడనేది వేదగ్రంథం మనకు తేటగా బోధిస్తున్నది. సహోదర సహోదరి, మొట్టమొదట యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చును అని ఏ విధంగా అయితే చెప్పబడ్డదో అలాగే ఓ యేసు ప్రభు వచ్చినాడు. అయితే 2వ పర్యాయం కూడా రాబోతున్నాడని వేదగ్రంథం బోధిస్తున్నది. సహోదర సహోదరి, 2వ పర్యాయం యేసు ప్రభు వస్తున్నాడు అనే ఒక సత్యమైన వాక్యంను విశ్వసించినట్లయితే మొదటిసారి వచ్చిన ప్రభు రెండోసారి తప్పనిసరిగా వస్తాడని మనం గ్రహించాలి. అందుకొరకు ఎవరి కొరకు వస్తున్నారు అనేది మనం గ్రహించాలి. దేవుని నా మహిమ కలుగును గాక. వాక్యానుసారముగా యేసు ప్రభు తన యొక్క పరిశుద్ధుల కొరకు రక్తం చేత విమోచింపబడిన పాపం లేకుండా కనిపెట్టుచున్న వారి కొరకు వచ్చుచున్నాడని మనకు హెబ్రీ రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయము 27-28 వాక్యంలో మనము చదవగలుగుతున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వాక్యంలో మనం చదివినప్పుడు యోహాను సువార్త 20:25 కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. ఈ నమ్మనే నమ్మను అని చెప్పిన వ్యక్తి ఎవరంటే తోమ, అపోస్తలుడైన తోమ. ఆ తోమ ఏం చేసిందంటే భారతదేశంకి వచ్చాడు. భారతదేశంకి వచ్చి కేరళలో సువార్త ప్రకటించాడు, యేసు ప్రభువుని సాక్ష్యం చెప్పాడు. తర్వాత తమిళనాడుకు వచ్చాడు, అక్కడ కూడా సువార్త ప్రకటించాడు, అక్కడనే మరణించాడు. ఈ తోమ భారతదేశంకి వచ్చినందుకే ఈ భారతదేశం ఉన్నవారు, ముఖ్యంగా భారతదేశం ఉన్న ప్రతి రాష్ట్రము, ఆంధ్రదేశంలో ఉన్నవారు, తెలంగాణలో ఉన్నవారు కూడా మేము నమ్మము. ఆయన చేతిలో వేళ్ళు పెట్టి చూస్తేనే తప్ప
మేము నమ్మము అనే ఒక పరిస్థితిలోనే చాలా మంది ప్రభు రాకడ రెండో పర్యాయం ఉంది అనే ఒక సత్యము నమ్మలేకుండా పోతుంటున్నా. సోదరా సోదరి, నువ్వు నమ్మినా సరే నమ్మకపోయినా సరే, మొదటిసారి వస్తానని యేసు ప్రభు వచ్చాడు. ఈ లోకంలో తాను సేవ చేసి కల్వారిలో మరణించి వెళ్ళిపోయాడు. రెండో పర్యాయం కూడా వస్తున్నాడు అని వేదగ్రంథం చెప్పినప్పుడు, మొదటి పర్యాయం వచ్చిన యొక్క రుజువు, ఆ యొక్క రికార్డ్ లేకుంటే ఆ యొక్క కార్యములన్నీ బైబిల్లో రాయబడ్డప్పుడు, రెండో పర్యాయం వస్తానన్న యేసు ప్రభు తప్పక వస్తాడనే సత్యంను ఈ రాత్రి గ్రహించాలి. దేవుని మహిమ కలుగును గాక. అయితే ప్రభు ఎలాగ వస్తున్నాడు అనేది మొట్టమొదట మనం చూసినట్లు దేవదూతలు సాక్ష్యం చెప్తున్నాయి. దేవదూతలు అపోస్తల కార్యము 3వ అధ్యాయము 11వ వాక్యంలో మనం చదివినట్లయితే, చదవండి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవుని మహిమ కలుగును గాక. రెండోది మనం చూసినట్లయితే యేసు ప్రభువే చెప్తున్నాడు, నేను తిరిగి వస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వాక్యాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా ఇద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఇది యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానం. నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. మొదటి పర్యాయంలో ఒకవేళ వస్తానని చెప్పిన యేసు ప్రభు వచ్చినట్లయితే రెండో పర్యాయం తప్పనిసరిగా వస్తాడని రాత్రి నువ్వు నిశ్చయం చేసుకోవాలి. మూడోది ఏంటంటే 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 16-18 వాక్యం చదివినట్లయితే అక్కడ పరిశుద్ధైన పౌలు యేసు ప్రభు వస్తాడు అని చెప్తుంటున్నాడు. చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవుని మహిమ కలుగును గాక. పశ్చిమ పౌలు ఏమంటుండంటే యేసు ప్రభు వస్తున్నాడు, రెండో పర్యాయం వస్తాడు. అయితే మొట్టమొదట సమాధిలో ఉన్నవారు, మృతులో ఉన్నవారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులైన మనము ఆయనతో కూడా మనం కలుసుకుంటామని వేదగ్రంథం మనకు బోధిస్తున్నాయి. దేవుని మహిమ కలుగును గాక. ఈ భాగంలో నిన్న చూపించాను. ఇట మొట్టమొదట తెస్సలోనికలో రాయబడినట్లుగా యేసు ప్రభువే బూర అనగా గొప్ప శబ్దంతో బయలుదేరి వస్తున్నట్లుగా చూస్తున్నా. దేవుని మహిమ కలుగును గాక. గొప్ప శబ్దంతో బయలుదేరి భూమి మీదకి వస్తున్నట్లుగా వేదగ్రంథం మనకు బోధిస్తున్నది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ సమయంలో ఆయన గొప్ప శబ్దంతో పిలుస్తాడు. నిన్న చెప్పినట్లుగానే లాజర్ బయటికి రమ్మన్నప్పుడు లాజర్ బయటికి వచ్చినట్లుగా చూస్తున్నా. అలాగనే ఒక్కొక్క పేరును యేసు ప్రభు పలికినప్పుడు ఒకే ఒక్క రెప్పపాటులో ఒకే సెకండ్లో పలుకుతాడు. యేసు ప్రభుకి ఎట్ట తెలుసండి? యేసు ప్రభుకు మన పేరు ఎట్ట తెలుసండి అని చెప్పినట్లయితే, యేసు ప్రభు నీవు రక్షింపబడిన తర్వాత నువ్వు మారు మనసు పొంది బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ పొంది ఒక పరిశుద్ధ బిడ్డగా జీవిస్తూ ఒక జయజీతం చేసిన తర్వాత నువ్వు రక్షణ పొందినప్పుడే నీ పేరు జీవగంధ పుస్తకంలో రాయబడుతుంది. రక్షింపబడిన తర్వాత నీ పేరు జీవగంధ పుస్తకంలో రాయబడుతుంది. అందుకొరకు యేసు ప్రభు జీవగంధ పుస్తకంలో రాయబడిన ప్రతి పేరు ప్రభుకు మంచి జ్ఞాపకం ఉంటుంది. అందుకొరకే లాజర్ను పిలిచినట్లుగానే నిన్ను నన్ను ఒకవేళ ప్రభు రాకడ ముందు మనం చనిపోయినట్లయితే మనం కూడా ఇలాగే సమాధిలో నుంచి బయటికి వస్తున్నట్లుగా చూస్తున్నా. ప్రభు బూర గొప్ప శబ్దం చేసిన వెంటనే ప్రభు సమాధిలో నుండి మనుషులు లేచి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం.
ఇది ప్రభు రాకడలో ఉన్న ఒక అద్భుత కార్యం. అదే ఒక రెప్పపాటులో ఏమవుతుందంటే బూర, రెండవది దేవదూత బూర ఊతున్నట్లుగా చూస్తుంటున్నా. ఆ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? ఆకాశం తెరవబడి వారికి పరిశుద్ధులు వెళ్ళట గాను మార్గం తెరవబడుతుంది. అనగా పరిశుద్ధమైన సంఘం ఎత్తబడినప్పుడు ఆ మార్గం తెరవబడుతుంది. ఆ బూరలో ఉన్న శబ్దం ఏంటిది? పరిశుద్ధులు వస్తున్నారు, పరిశుద్ధులు వస్తున్నారు అనుకుంటా ఆ యొక్క శబ్దము ఆకాశం తెరవబడుతున్నట్టుగా చూస్తున్నా. అదే రెప్పపాట్లు ఏం జరుగుతుందంటే దేవుడు ఒక గొప్ప శబ్దము దేవుడు బూర ఊతున్నట్టుగా చూస్తున్నాం. మళ్ళీ చదవండి. అది ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. వాక్యానుసారముగా దేవుడు బూర ఊతున్నట్టుగా చూస్తున్నా. దేవుడు ఒక బూర ఊతాడు. అప్పుడు ఎవరు లేస్తారు? సజీవులైన వారందరూ కూడా లేచి వెళ్తారు. మనమందరం సజీవులుగా ఉన్నట్లయితే దేవుని యొక్క బూర వింటున్నాం. శబ్దం అది అందరికి వినబడదు. ఎవరికైతే వినబడాలనో వారికే వినబడుతుంది. దేవుని యొక్క శబ్దము అనుదినము వినే అలవాటు ఉన్న వారికి మాత్రమే ఆ శబ్దం వినబడుతుంది. కానీ అందరికి వినబడదు. అది దేవునితో సహవాసం. ఉదాహరణంగా తండ్రి పనికి ఉద్యోగానికి బయటకు వెళ్ళిపోతాడు. సాయంకాలం వస్తుంటాడు. సాయంకాలం వస్తున్న సందర్భంలో తలుపు కొట్టిన వెంటనే వాడిని పిలుస్తుంటున్నాడు, జాన్ తలుపు తెరమంటున్నాడు. వెంటనే రెండో రూమ్ లో ఉన్నవాడు కూడా పరిగెత్తుకో, డాడీ వచ్చేసాడని. అంటే డాడీ సౌండ్ గుర్తుపట్టే అలవాటు ఆ జాన్ కు ఉంటుంది. అలాగునే ఒక అమ్మాయి లేకుంటే అబ్బాయి ఎగ్జిబిషన్ కు పోతున్నప్పుడు తప్పిపోయినప్పుడు ఎక్కడ పోయినో తెలియకుండా పోతున్నప్పుడు వాళ్ళు వెతుకుతా ఉంటారు. కానీ కొన్నిసార్లు కేకలు వేసేస్తారు. జూలీ ఎక్కడున్నావు అని అరిచిన వెంటనే ఎక్కడున్న జూలీ తండ్రి స్వరం గుర్తుపడుతుంది. డాడీ నేను ఇక్కడున్నా డాడీ అంటుంది. అర్థం ఏంటిది? ఆ స్వరం వినే అలవాటున్న వారికి మాత్రమే ఆ స్వరంను గుర్తుపట్టగలుగుతున్నారు. ప్రతిదినము నీకు దేవునితో సహవాసం కలిగి ప్రతిదినము నువ్వు దేవునితో మాట్లాడి దేవుని యొక్క స్వరం వినే యొక్క అనుభవం నీకు ఉన్నట్లయితే దేవుడు బూర ఊదిన వెంటనే ఆ పరిశుద్ధులందరూ కూడా అలాగే ఎగిరి దేవుని ఎదుర్కొంటున్నట్లుగా చూస్తున్నా. అందుకొరకే ఇదంతా కూడా తెస్సలోనికలో రాయబడ్డట్లుగా ఒక్క రెప్పపాటులోనే జరుగుతున్నట్లుగా వేదగ్రంథం మనకు బోధిస్తున్నది. దేవుని నా మహిమ కలుగాక. నిన్నటి వరకు ఈ యొక్క వాక్యంను నేను కొద్దిగా చెప్పి ఉంచున్నాను. ఆ యొక్క వాక్యానుసారముగా మనము సత్యమును గ్రహించి దేవుని యొక్క స్వరం వినే యొక్క అనుభవంలోనికి రావాలని కోరుకుంటున్నాను. దేవుని నా మహిమకులను గాక. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వాక్యం ప్రకారంగా ఆ యొక్క యేసు ప్రభును సమరయ స్త్రీయు ఆ పట్టణంలో ఉన్న వారందరూ నువ్వు క్రీస్తువు నువ్వు లోకరక్షకుడు అని యేసు ప్రభు గురించి వారు సాక్ష్యం పలుకుతున్నట్లుగా చూస్తున్నాం. రెండవది యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వాక్య ప్రకారము ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల అని యేసు ప్రభుకు పేరు. ఆ గొర్రెపిల్ల యేసు ప్రభు నీ కొరకు నా కొరకు కల్వారిలో చనిపోయి ప్రాణం పెట్టి ఒక రక్షణ మార్గమును తెరిచాడు, పాప క్షమాపణ కలుగజేశాడు. ప్రభు యొద్దకు వచ్చిన ప్రతి వారికి నిత్య జీవమును సిద్ధపరిచి వారికి అనుగ్రహిస్తున్నట్లుగా వేదగ్రంథం మనకు బోధిస్తున్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వాక్యం చదివినట్లయితే యేసు ప్రభు వెళ్ళే సమయంలో ఈ యొక్క మాట తన శిష్యులకు అప్పగించి వెళ్ళినట్లుగా మనం గ్రహిస్తుంటున్నాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి
వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఈ వాక్య ప్రకారంగా యేసు ప్రభు వెళ్ళే సమయంలో తన 12 మంది శిష్యుల్ని ఎన్నుకొని ఈ సువార్తను వారికి అప్పగించినట్లుగా మనకు వేదగ్రంథం మనకు బోధిస్తున్నది. సోదర సోదరి, ఈ మెదక్కొచ్చి సువార్త కూటములు పెట్టుట వలన మాకేమీ డబ్బు గాని, ఆదాయం గాని, పేరు గాని, కీర్తి గాని ఏం దొరకదు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని మాట నెరవేర్చటకే మేము ఈ యొక్క సేవ లేకుంటే ఈ సువార్త మేము ప్రకటిస్తున్నాం. దేవుని నా మహిమ కలుగును గాక. సోదరా సోదరి, మాకెటువంటి ఫారెన్ డబ్బు రాదు, మేము చందాలు కూడా పట్టము. మోకాళ్ళుండి ప్రార్థన చేసి కన్నీరు విడిచి దేవుని దగ్గర అడుక్కుంటున్నాం. కనుక ఈ 4 దినాల కూటాలకు ఎన్ని లక్షలైతే మాకు తెలియదు. అది కనీసం 5 నుంచి 10 లక్షలు కూడా కావచ్చు ఖర్చు. కానీ ఆ డబ్బు ఇచ్చే దేవుడు, చేసే దేవుడు అని మాకు విశ్వాసం. అందుకొరకే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పిన వాక్య ప్రకారము ఈ యొక్క సువార్త ఈ మెదక్ పట్టణంలో తీసుకొని వచ్చింటున్నాం. అదేం సువార్త అంటే, యేసు ప్రభు తిరిగి రెండోసారి రాబోతున్నాడు. అదే సువార్త ప్రకటిస్తున్నాం. మొదటి పర్యాయం వస్తానన్న యేసు ప్రభు వచ్చాడు, దానికి సాక్ష్యాలు ఉన్నవి. రెండో పర్యాయం కూడా రాబోతున్నాడని 3 చెప్పి ఉంటున్నారు. పేతురు కూడా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. 2 పేతురు 3వ అధ్యాయం 10వ వాక్యం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడు కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. యేసు ప్రభు కూడా నేను వస్తున్నాను, తిరిగి రెండోసారి వస్తున్నా అని చెప్పాడు. పరిశుద్ధ పేతురు కూడా తేటగా చెప్తున్నాడు, యేసు ప్రభు రెండో పర్యాయం వస్తాడు అని. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని అనేకులు అడుగుతున్నారు. ఇది 2000 సంవత్సరం ముందు చెప్పాడు కదా, ఇంకా యేసు ప్రభు రావడం లేదు, ఇంకా యేసు ప్రభు రావడం లేదు. మా పితరులు, మా తాతలు, ముత్తాతలు కూడా చెప్పారు ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడని, ఇంకా రావడం లేదు. కానీ బైబిల్ మనకేం బోధిస్తుందంటే, 1000 సంవత్సరాలు భూమి మీద దేవుని దృష్టిలో ఒక దినమే. ఆ వాక్యం మాత్రం చదవండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. అందుకొరకే యేసు ప్రభు వచ్చి వెళ్ళిన తర్వాత 2000 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు దేవుని యొక్క దృష్టిలో ఎన్ని దినాలు అవి? 2 దినాలు మాత్రమే. కానీ నేను వస్తానని ప్రభు చెప్తున్నాడు, కానీ రావడం లేదు. ఎందుకు రావడం లేదు? మొట్టమొదట నీ కుటుంబంలో ఎంతో మంది ఇంకా రక్షింపబడలేదు. నీ కుటుంబంలో ఇంకెంతో మంది యేసు ప్రభువును అంగీకరించలేదు. నీ కుటుంబంలో ఎంతో మంది ఇంకా పాపులుగా ఉంటున్నారు, త్రాగుబోతులుగా ఉంటున్నారు, వ్యభిచారులుగా ఉంటున్నారు, దొంగతనం చేస్తుంటున్నారు, నరహత్య చేస్తుంటున్నారు. సోదరా సోదరి, వారు రక్షింపబడకూడదా? వారు నరకం నుంచి తప్పించుకొని పోకూడదా? మన సంఘస్థులు, రక్షింపబడిన భర్తల యొక్క భార్యలు, రక్షింపబడిన భార్యల యొక్క భర్తలు, పిల్లలు ఇంకా రక్షణ పొందలేదు. వారి కొరకు దేవుడు ఇంకా దీర్ఘ శాంతం కలిగి ఉన్నాడని ఆ వాక్యంలో మనం చదువుతుంటున్నాం. మళ్ళీ చదవండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడను నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. సోదరా సోదరి, మీ ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని పరిశుద్ధ పేతురు రాస్తున్నా. మీ ఎడల దీర్ఘశాంతం ఉన్నాడు, అందుకొరకు రావడం లేదు. కొంతమంది ఏడుస్తుంటారు భక్తులు, ప్రభువా నువ్వు త్వరగా రా, తీసుకువెళ్ళు. ఆ ప్రార్థన దేవుని దగ్గర ఉంది. కానీ మీ కొరకే, మీ రక్షణ కొరకే, మీరు నశించిపోకుండా ఉండాలని మీ కొరకు దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడని పేతురు చెప్తున్నా. సౌడ అందుకొరకే ప్రభు రాకడ
కొద్దిగా ఆలస్యమవుతుంది. ఓకే, ప్రభు రాకడ ఆలస్యమవుతుందని నువ్వు ఇష్టానుసారంగా జీవించినట్టయితే తక్కువ చచ్చిపోయినావు అనుకో, దారిలో పోయేటప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, అక్కడనే చచ్చిపోయావు అనుకో, లేదా రాత్రి పండుకొని తెల్లా లేచే లోపల నువ్వు కనబడకుండా పోవచ్చు. హార్ట్ అటాక్, ఈ కాలంలో హార్ట్ అటాక్ ఎక్కువ వస్తుంది, తక్కువ ఎగిరిపోతున్నా. ప్రభు రాకడ ఆలస్యమైనా కానీ నువ్వు భూమి నుంచి వెళ్ళిపోవాలి. కానీ ప్రభు రాకడ నువ్వు సిద్ధపడ్డావా? ప్రభు రాకడకు సిద్ధపడే ఒక జీవితం నువ్వు చేశావా? వాక్యానుసారంగా నువ్వు జీవించావా? రక్షణ పొంది ప్రభు రాకడకు సిద్ధపడే ఒక పరిశుద్ధ బిడ్డగా నువ్వు ఈ లోకంలో ఉన్నావా? ఈ రాత్రి నువ్వు చనిపోతే నీ యొక్క నిత్య జీవం ఎక్కడ? నీ యొక్క రాబోయే యొక్క జీవితం ఎక్కడ నువ్వు గడుపుతుంటున్నావు? అనేకులు ఏమంటారంటే, ముఖ్యంగా క్రైస్తవులు ఏమంటారంటే, పాస్టర్ గారు చనిపోయినాక ఎవరు చూడబోతుండండి? ఎవరు చూడబోతున్నారయ్యా? ఏదో ఉన్న దినాలు బతికి సస్తే అయిపోతుంది కదా అనే కొంతమంది క్రైస్తవులు చెప్తా ఉంటారు. కానీ నీకు మరణం తర్వాత ఒక జీవం ఉంది, ఒక జీవితం ఉంది అనేది బైబిల్ బోధిస్తున్నది. దేవుని నా మహిమ కలుగును గాక. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక గోధుమ గింజను చూడండి, అది చూస్తే చచ్చిపోయినట్లే ఉంటుంది. అది మన సహోదరులు చేటలు పెట్టి ఇట్లా చేసినప్పుడు ఒక 2-3 కింద పడిపోతాయి, లేదా గోధుమ గింజలు బయట పడేస్తున్నా. కానీ వర్షకాలం వచ్చినప్పుడు నువ్వు అక్కడ పోయి చూడు, ఆ నీళ్లు పడిన వెంటనే మరొక మొలక దాంట్లో నుంచి బయట దేరి వస్తున్నట్లుగా చూస్తున్నా. నువ్వు చనిపోయింది అనుకున్నావు, కానీ ఇంటి ముందే ఆ మొలక బయటకు వస్తుంది. అలాగే గొంగళి పురుగును అందరూ తెలుసు, అందరు చదువుకున్న పిల్లలకు సైన్స్ లో అది రాయబడ్డది. గొంగళి పురుగు ఎట్లుంటది? నల్లగా ఉంటది, కొన్ని పచ్చగా ఉంటాయి. ఆ ఏం చేస్తుందంటే చెట్టు మీద పాకి అది ఆకులు తినేసి అది మచ్చ అయిపోతుంది. ఆ తర్వాత ఒక గూడు కట్టుకుంటుంది, లోపలనే ఉండి గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకొని అందులోనే ఉండిపోతుంది. ఒక చిన్న గాలిపోయే ద్వారం మాత్రమే ఉంటుంది. 21 దినాలు అందరూ ఏమంటారంటే ఆ గొంగల్పూర్ అక్కడనే చచ్చింది అనుకుంటా. అది కాదు. 21 దినం తర్వాత ఏం బయటకు వస్తుంది? అందరు చెప్పండి చూద్దాం. 21 దినం తర్వాత ఆ యొక్క గూడులోంచి ఏమొస్తుంది? గట్టి చెప్పండి మీకు నోరుంటే. సీతాకోక చిలుక ఎంత రంగురంగులుగా ఎగిరిపోతుంది. ఇదే మానవుని యొక్క జీవితం. మానవుని యొక్క జీవితం ఇదే. నువ్వు చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది, అదే నిత్య జీవం, లేకుంటే నిత్య నరకం అనేది చూస్తున్నా. ప్రభు సెలవిచ్చినట్టయితే రేపు నేను పరలోకం గురించి నరకం గురించి తేటగా చెప్తాను. దేవుని నా మహిమ కలుగును గాక. అయితే వాక్యం ఏం బోధిస్తుందంటే, మరణం తర్వాత ఒక జీవితం ఉంది, అది నిత్యమును జీవముగా ఉంది, నరకం నిత్య నరకం కూడా ఉంటున్నట్టుగా చూస్తున్నా. అయితే పరిశుద్ధ పేతురు ఏమంటున్నా అంటే, మీ రక్షణ కొరకే ప్రభు కొద్దిగా ఓపిక పడుతున్నాడు, దీర్ఘ శాంతం కలిగి ఉంటున్నట్టుగా చూస్తున్నా. ఇంకొక సంభవం చెప్తుంటున్నాను. ఆ సంభవం ఏంటంటే, 4 సంవత్సరాల కిందట, లేదు 5 అయిపోయింది, 5 సంవత్సరాల ముందు విజయవాడ కొప్పురావర్ అనే ఫేతంలో గుడ్ ఫ్రైడే శుక్రవార దినం కూటం జరుగుతా ఉంది. మంచి శుక్రవారం కూటం జరుగుతూనే ఉంది. ఒక అమ్మాయి ఏం చేసిందంటే, సరి అయిన ఒక అభిషేకంలో నింపబడి అన్య భాషలు మాట్లాడి అట్లనే మూర్చిల్లిపోయింది. మూర్చిల్లి ఎక్కడ పోయింది? పరలోకంలోకి వెళ్ళిపోయింది. పరలోకం వెళ్ళిపోయి అక్కడ ఏం చూస్తుందో ఆమె మాట్లాడుతుంది. ఆమెను తీసుకొని వెళ్ళి ఒక పడక మీద పండబెట్టారు. పాస్టరు ఇంకా 2 సిస్టర్లు అందరు చుట్టూ మంచం మీద నిలబడ్డారు. నిలబడి వింటా ఉన్నారు. ఆమె అన్ని చూస్తా ఉంది. ఒక్కొక్కడు చూస్తున్నప్పుడు వాళ్ళందరూ రాసుకుంటున్నారు, పరలోకంలో ఏముంది, నరకంలో ఏముంది అనుకుంటా వారు అది చూస్తూనే ఆమె చెప్తుంది, వీళ్ళు రాస్తూనే పోతున్నారు. అకస్మాత్తుగా ఏం చేసిందంటే ఏడవడం మొదలుపెట్టింది. ఏడవడం మొదలుపెట్టిన కారణం ఏంటిది? అక్కడ ఒక దృశ్యం చూసింది ఆమె. పరలోకంలో ఒక దృశ్యం చూసింది. ఆ దృశ్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చోవాలి, కానీ తండ్రి కుడి పార్శ్వంలో యేసు ప్రభు కనబడడం లేదు. యేసు ప్రభు తండ్రి సింహాసనములకు ఎదురుగా మోకాలుండి విన్నపం చేస్తుంటున్నా. మోకాలుండి విన్నపం 2 చేతులు జోడించి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నా. ఎందుకు? తండ్రి నువ్వు వెళ్ళు అని చెప్పే యొక్క పరిస్థితి, ఆ యొక్క సూచనలు యేసు ప్రభుకు కనబడ్డవి. ఆ యేసు ప్రభు వెళ్ళంటే యేసు ప్రభు వచ్చేయాలి. వచ్చేసి
సిద్ధపడ్డ పరిశుద్ధులను తీసుకొని వెళ్ళిపోవాలి. తక్కిన వాళ్ళందరూ నరకానికి పోతూనే ఉండాలి. కానీ యేసు ప్రభు ఏం చేస్తుందంటే, గెత్సెమనే తోటలో ఎంతగా వేదన అనుభవించాడో దానికంటే ఎన్నో రెట్లు తండ్రి దగ్గర పెద్ద మోకాలు నుండి 2 చేతులు పట్టుకొని తండ్రి 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 అయ్యా తండ్రి అని ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తూ ఏడుస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఒక 2 నిమిషాలు ఆగును, ఒక 2 నిమిషాలు నువ్వు ఆగిపో. తండ్రి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దృశ్యము అమ్మాయి చూచిన సాక్ష్యం ఉంది, ఆమె ఇప్పటికి బ్రతికి ఉంది, సేవ చేస్తుంది ఆమె. అయితే 2 నిమిషాలు ఆగిపోమంటున్నా. 2 నిమిషాలు అంటే ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు. 1000 సంవత్సరాలు ఒక దినం అయితే 2 నిమిషాలకు ఎన్ని దినాలో తెలియదు. దేవుని మహిమ కలుగాక. కానీ యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి ఈ ప్రజల కొరకు నేను కల్వారి శిలువలో మరణించాను, రక్తమును కార్చాను, ప్రతి ఒక్క బొట్టు నా శరీరంలో ఉన్న ప్రతి బొట్టు నా ప్రజల కొరకు నేను కార్చాను. వారి నరకానికి పోవద్దు ప్రభువా, వారిని నువ్వు రక్షించు ప్రభువా, ఒక 2 నిమిషాలు ఆగు ప్రభువా అని తండ్రిని వేడుకుంటున్నట్లుగా చూస్తున్నా. ఆ ప్రార్థన దృశ్యం ఆ సహోదరు చెప్పిన తర్వాతనే నాకు కొద్దిగా అర్థమైంది ప్రభు రాకడ ఎందుకు ఆలస్యమవుతుందని. సోదరా సోదరి, ఆ ప్రార్థన బట్టి తండ్రి అయిన దేవుడు ఇంకను ఆగుతుంటున్నాడు. కానీ ఏ సమయమైనా రావచ్చు. కానీ నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రభు రాకడికి ఎత్తబడే ఒక అనుభవంలో జీవిస్తున్నావా? రక్షణ అనుభవం పొంది ఉన్నావా? యేసు ప్రభు వేదనతో ప్రార్థన చేస్తున్నా, నా రక్తం వ్యర్థం కావద్దు, నేను ఈ ప్రజల కొరకు రక్తం కార్చాను, అది వ్యర్థం కావద్దు అని యేసు ప్రభు మొరపెట్టు ద్వారానే ప్రభు రాకడ కొద్ది ఆలస్యం ఉందని మర్చిపోకు సహోదరుడా సహోదరి. నింటి వారు ఇంకా రక్షింపబడలే, నీ సంఘం వారు రక్షింపబడలే, నీ బంధువులు ఇంకా రక్షింపబడవలే, వాళ్ళందరూ నరకానికి పోవాల్సిందేనా అని ధ్యానించినప్పుడు వారి రక్షణ కొరకే దేవుడు ఇంకను సువార్త ప్రకటిస్తూనే ఉంటున్నాడు. ఈ రాత్రి కూడా నీకు సువార్త ప్రకటించిన కారణమే ఆ ప్రభు రెండోసారి రాబోతున్నాడు కనుక మనం దాని కొరకు సిద్ధపడాలని వేద గ్రంథం మనకు బోధిస్తున్నది. యేసు ప్రభు ఎలాగొస్తుంటున్నాడు? మన వాక్య ప్రకారంగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 43వ వాక్యంలో ఆయన దొంగ వలె వస్తున్నాడని చూస్తున్నాం. చదవండి. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకుగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. యేసు ప్రభు దొంగ కాదు, దొంగ వలే వచ్చును అని చూస్తున్నా. దొంగ వల అంటే అర్థం ఏంటిది? దొంగ ఎవ్వరు చెప్పకుండా వస్తున్నా. కానీ యేసు ప్రభు వచ్చేది తన పరిశుద్ధులకు బాగా తెలుసు. యేసు ప్రభు వస్తున్నాడనే గుర్తు ప్రభు కొన్ని చెప్పేశాడు ముందే. ఈ గుర్తులో నేను చెప్తున్నాను, చదవండి వాక్యం. మత్తయి 24:2 వాక్యాలు. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకైన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ కాలంలో ఎప్పుడు సంభవించును? ఇవి ఎప్పుడు జరుగును? వాక్యం 3వ వాక్యం. ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను. చాలు. కనుక యేసు ప్రభు శిష్యులు అడిగారు, అయ్యా నువ్వు వస్తున్నావని చెప్పినావు సత్యమే, కానీ దాని సూచనలు ఏంటి కొద్దిగా చెప్తావా? దాని గుర్తులు ఏమన్నా చెప్తావా మాకు? మేము సిద్ధపడాలి కదా అనేది వారు అడిగారు. అప్పుడు ఆ అధ్యాయం అంతట్లో యేసు ప్రభు ఎలాగ వస్తున్నాడనే గుర్తులు తన పరిశుద్ధ బిడ్డలకు ముందుగానే రాసి పెట్టారు. దాన్ని చూచి మనము జాగ్రత్తగా మనము దాన్ని గ్రహించాలి, దాన్ని వెంబడించాలి. దేవుని నా మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రభు యొక్క రాకడ 3 భాగములుగా వస్తున్నట్లుగా మనం గ్రహిస్తున్నాం. ఈ యొక్క పటంలో చూసినప్పుడు 3 స్టేజ్లు ఉన్నట్టుగా చూస్తున్నాం. మొట్టమొదట దొంగ వలె వచ్చే యొక్క రాకడ తెస్సలోనికలో పరిశుద్ధ పౌలు రాసినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది ప్రభు ఏం చేస్తున్నంటే మత్తయి సువార్త 24:31లో తన యొక్క దూతలను పంపించి ఆ యొక్క కోత సిద్ధపడ్డది కదా,
దాన్ని కోస్తున్నట్లుగా వేదగ్రంథం బోధిస్తున్నది. ఇదే వాక్యము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14 నుంచి 16 వాక్యంలో మనం చదువుతుంటున్నాం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము తెల్లని మేఘం కనబడెను, మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. మరియు అప్పుడు మరియొక దూత దేవాలయంలోండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ దేవదూత ఏం చేస్తున్నట్టే కొడవలి కింద పడేసినప్పుడు ఇక్కడ పైరును కోస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇది రెండో రాకల్లో రెండో భాగం. ఆ రెండో భాగం ఏంటిది? హతసాక్షులుగా చనిపోయిన పరిశుద్ధులను తీసుకుపోయే ఒక అనుభవం. నిన్నటి దినం నేను చెప్పినట్లుగా సంఘం అనేది 3 భాగములుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ స్త్రీ అనేది సంఘము, ఈ సంఘములో ఒకటి మగ శిశువు మనం చూస్తున్నాం. ఈ యొక్క స్త్రీ అరణ్యంలో కొనిపోబడుతున్నట్లుగా చూస్తున్నాం. ఈ స్త్రీ ఎవరంటే చేయి విడిచిపెట్టబడ్డ సంఘం. అది బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలనే 10 కన్యకలను బోధిస్తున్నది. అయితే ఈ యొక్క స్త్రీ అరణ్యంలోకి 3.5 సంవత్సరాలు తీసుకొని వెళ్ళబోబడుతున్నది. ఆ 3.5 సంవత్సరాలే ఇప్పుడు అంత్యక్రీస్తు రాబోతున్న కాలం. ఈ అంత్యక్రీస్తు త్వరగా రాబోతుంటున్నాడు. ఈ భూమి మీద అన్ని కార్యములు కరెక్ట్ గా జరుగుతూనే ఉన్నవి. కొంతమంది చెప్తున్నారు, ఈ క్రైస్తవులకు హింసలు వస్తున్నాయా, క్రైస్తవులను కొడుతున్నారు, తంతున్నారు, తలబగలు కొడుతున్నారు అంటున్నారు. అవన్నీ జరగాల్సిందే, అవన్నీ జరగవలసిన కాలమే ఇది. ఎందుకు? అంత్యక్రీస్తుకి ఇవన్నీ రెడీ అవుతున్నవి, అంత్యక్రీస్తుకు రెడీ అవుతున్నవి. ఇవన్నీ కూడా జరగవలసిన సమయము. కానీ ప్రభు రాకడ తర్వాతనే ఈ అంత్యక్రీస్తు బయటికి వస్తాడు. అంత్యక్రీస్తు పుట్టాడు భూమి మీద, వాడు సిద్ధపడుతున్నాడు. ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ప్రపంచమంతా ఏకఛత్రాధిపతిగా నడిపిస్తాడు. 666 ముద్ర నీ నొసటి మీద, నీ చేతి మీద, కుడి చేయి మీద వేస్తాడు. అప్పుడే గాని నీకు 1 కిలో గోధుమలు, వారానికి కిలో గోధుమలు బార్లీ నీకు దొరుకుతుంది. ఈ దినముల్లో 4 పూటలు తినేవారికి 1 కిలో గోధుమలు వారమంతా నడుస్తుందా? వారమంతా తింటారా? ఆ కాలం రాబోతుంది. కనుక ఆ యొక్క అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే, నువ్వు యేసు ప్రభు నమ్మినట్లయితే నీకు రేషన్ దొరకదు, నీకు భోజనం దొరకదు. అది ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. నువ్వు యేసు ప్రభుని విడిచిపెడితేనే నీకు పాస్పోర్టు, నీకు యేసు ప్రభుని విడిచిపెడితేనే నీకు ఈ యొక్క పర్మిషన్ మేము ఇస్తాం. యేసు ప్రభు ఉన్నట్టు పేరు బట్టి నీకు ఉన్నట్లయితే నీకు దొరకదు, ఫారెన్ పోటకు నీకు ఛాన్స్ లేదు. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అదంతా. అయితే ఇవన్నీ జరగవలసి ఉన్నది, దాంట్లో తప్పించుకునే మార్గం లేదు. కానీ చెప్పవలసిందంటే అంత్యక్రీస్తు వస్తాడు, 3.5 సంవత్సరాలు వస్తాడు. 3.5 సంవత్సరాలు ఈ ప్రపంచమంతా ఏలుబడి చేస్తాడు. ఈ మెదకులోని కూడా వస్తాడు, మెదకులో కూడా ఏలుబడి చేస్తాడని మర్చిపోకండి. అయితే 4 విధములుగా అతడు అవతారం ఎత్తి మొట్టమొదట సమాధానముగా వచ్చే తెల్లని గుర్రం మీద వస్తాడు. అందరికీ నేను సహాయం చేస్తానని ప్రపంచమంతా ఒకటిగా తయారు చేస్తాడు. ఆ తర్వాత ఎర్రని గుర్రం మీద వస్తాడు. అదంటే రక్తపాతములు, ఎక్కడ చూసినా చంపడమే, ఎక్కడ చూసినా కానీ హత్యలే, ఎక్కడ చూసినా బాంబులే, ఎక్కడ చూసినా కానీ సమాధానం ఉండదు. ఆ దినములో ఇర్మియాలో రాయబడ్డది, ఆ దినముల్లో రోడ్లలో రక్తము ప్రవహిస్తుంటున్నది. ఈ మెదకులో కూడా రక్తం ప్రవహిస్తుందని మర్చిపోకండి. ఒక దినమున ఆ అంత్యక్రీస్తు కాలం త్వరగా రాబోతుంటున్నది. సహోదరా సోదరి, ఆ అంత్యక్రీస్తు కాలం వచ్చిన దినమున నువ్వు హింసింపబడి చిత్రహింసగా హతసాక్షిగానే నువ్వు మరణించాలి. అలాగూ హతసాక్షులుగా మరణించిన వారే రెండవ రాకడలో రెండో భాగంలో దేవదూతలను పంపించి యేసయ్య ఏం చేస్తాడంటే వారిని బయటికి తీసుకుని వెళ్ళిపోతున్నట్లుగా చూస్తున్నాం. హతసాక్షిగా చనిపోయినట్లయితేనే, లేదు మాకు క్రైస్తవుడు వద్దయ్యా, మాకు యేసయ్య వద్దయ్యా, మాకేమొద్దయ్యా, కొన్ని దినాలు బతికితే చాలంటే బతుకోవచ్చు, 666 ముద్ర వేసుకోవచ్చు,
చనిపోయి చిన్నగా పాతాళంలోకి వెళ్ళిపోవాలి. యుగాన యుగములు అంతులేని యుగాన యుగములో నరకములో కాలుతూనే ఉండాలి. దాని కొరకే మేము సమస్తం విడిచిపెట్టి సువార్త ప్రకటిస్తున్నాం. కొంతమందికి తెలుసు, బుస్సమల్ల బెంజమిన్ గారి కొడుకు బుస్సమల్ల శ్రీనివాసరావు, ఆయన కొడుకునే నేను. ఈ యొక్క సత్యమైన సువార్తను దేవుడు నాకు ఇచ్చి నన్ను రక్షించాడు. అందుకొరకే నేను సువార్తను ప్రకటిస్తున్నాను. నాకు సర్వే డిపార్ట్మెంట్లో ప్రభుత్వం వారి ఉద్యోగం విడిచిపెట్టి నేను ఈ ఘనమైన సేవకు వచ్చింటున్నాను. మా తండ్రి గారు డిప్యూటీ కలెక్టర్ అయి రిటైర్డ్ అయిపోయారు. నేను ఈ సేవ చేయవలసిన అవసరం ఏంటిది? నేను ఒకప్పుడు పాపిగా ఉండి నశించిపోతున్నప్పుడు యేసు ప్రభు రక్షించాడు. 4 సంవత్సరాలు వ్యాధితో బాధపడుతున్నప్పుడు యేసు ప్రభు స్వస్థపరిచాడు. నేను యేసు ప్రభు చెప్పినాను, ప్రభువా మిగిలిన జీవితకాలం అంతా నీకు సేవ చేసి నేను చనిపోతానని చెప్పాను. అందుకొరకు దేవుడు ఈ 68 సంవత్సరాలు కూడా నన్ను కాపాడుతూనే వచ్చి ఉన్నాడు. దేవుడు నా మహిమ కలుగును గాక. కారణం ఏంటిది? నీకొక నిత్య జీవం ఉంది. మరణం తర్వాత ఒక జీవితం ఉంది. ఆ మరణం తర్వాత నీ ఆత్మ ఎక్కడ పోతుందో దాని గురించి ధ్యానించవలసిన సమయమే ఇది. అందుకో సోదరా సోదరి, భయంకర కాలమైన శ్రమలు, పలు విధమైన హింసలు, హత్యలు, నాశనములు అనేది జరగబోతుంటున్నవి. ఉత్తరప్రదేశ్ లో, రాజస్థాన్ లో జరుగుతూనే ఉంటున్నవి. ఏ దినము తెలంగాణలో వస్తో తెలియదు. మన తెలంగాణ అన్నలు మనకున్నారు కనుక, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ ఉన్నారు కనుకనే కొద్దిగా మనం కాపాడబడుతుంటున్నాం. నేను చెప్పవలసిన సత్యం ఏంటంటే, శ్రమలున్నవి, హింసలున్నవి, హత్యలున్నవి, ఆత్మ నాశనం ఉన్నవి. కానీ దాంట్లో నువ్వు యేసు కొరకు జీవించినప్పుడే ఈ యొక్క హతసాక్షుల గుంపులో నువ్వు ఎత్తబడుతున్నావని మర్చిపోవద్దు. కానీ నేను ఈ రాత్రి నీకు చెప్పవలసిన ఉపదేశం ఏంటంటే, హత్యలు, నువ్వు హింసలతో చనిపోవటం కంటే పరిశుద్ధులుగా రాకడకు దేవుని వలె మారి, దేవుని వలె జీవించి ప్రభు రాకడకు ఎత్తబడితే ఎంత ధన్యత అనేది నువ్వు గ్రహించాలి. దాని కొరకే ఈ సత్యమైన సువార్తను ప్రకటిస్తున్నా. 3వ భాగం ఏంటిదంటే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో, ఆ దినమున యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అందరు యూదులు కళ్ళారా చూస్తుంటున్నాం. అయ్యో మేము యేసు ప్రభుని పొడిచామే, ఆ దినము యేసు ప్రభుని ఆ దినం సిలువలో చంపామే అని చెప్పేసి యూదులందరూ కూడా, అనేక క్రైస్తవులు కూడా వారు యేసు ప్రభు యొక్క 3వ ప్రత్యక్షతలో అనగా 2వ రాకడలో 3వ భాగంగా వారు కళ్ళతో చూచి రొమ్ము కొట్టుకుంటారని వేదగ్రంథం బోధిస్తున్నది. సోదరా సోదరి, 2వ రాకడలో ఈ 3 భాగములు కనబడుతున్నట్టుగా వేదగ్రంథం మనకు బోధిస్తున్నది. దేవుని నా మహిమ కలుగును గాక. ఇప్పుడు వాక్య భాగం మనము ధ్యానించినట్లయితే, యేసు ప్రభువును శిష్యులు అడిగారు, అయ్యా నువ్వు వస్తున్నావని చెప్పావు, సత్యమే, మంచిదే, కానీ దాని గుర్తులేంటి, దాని సూచనలేంటి, మాకు చెప్పవా అని యేసు ప్రభుని అడిగారు. దేవుని నా మహిమ కలుగును గాక. దాని గురించి కొన్ని సూచనలు బైబిల్లో ఉన్నవే చెప్తున్నాను, నా సొంతగా ఉన్నవి చెప్పడం లేదు, బైబిల్లో ఉన్నవి. అదేంటి అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 43వ వాక్య ప్రకారంగా యేసు ప్రభు దొంగగా వచ్చి తన పరిశుద్ధులను తీసుకొని వెళ్ళిపోతాడు. అది దొంగగా వస్తాడు కనుక నువ్వు మెలకువగలిగి ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్పాడు. లూకా సువార్త 21వ అధ్యాయము 34 నుంచి 36. మీ హృదయములు ఒకవేళ తిండి వల్లను, మత్తు వల్లను, ఐహిక విచారముల వల్లను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండమని చెప్పాడు. అది ఒక హెచ్చరిక. నేను వస్తున్నాను, దొంగ వల్ల వస్తాను, కానీ నువ్వు మెలకువగలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకు క్రైస్తవులు మెలకువగలిగి ప్రార్థన చేయాలి? ఎందుకు దేవుని బిడ్డలు మెలకువగలిగి ప్రార్థన చేయాలి? నువ్వు మెలకువగలిగి ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు నీతో మాట్లాడతాడు. నేను ఎప్పుడు వస్తున్నానని దేవుడు నీతో చెప్తాడు. దేవుడు గుర్తులు నీకు తెలియపరుస్తాడు. అందుకొరకే క్రైస్తవులైన వారు మెలకువగలిగి ప్రార్థన చేయాలి.
కానీ సాతాను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయనియడం లేదు. నిద్రనే నిద్ర, గాఢ నిద్ర, నిద్ర మీద నిద్ర. అందుకొరకే అనేకులు ప్రభు యొక్క స్వరం వినలేని యొక్క జీవితంలో ఉంటున్నారు. రెండోది ఏంటంటే యేసు ప్రభు యొక్క రెండో రాకడ గురించి మనకు మత్తయి సువార్త 24:31 మనం చదివాము. తర్వాత ప్రకటన గ్రంథము 14:14-16 కూడా చదివాము. మూడోది ఏంటంటే ప్రపంచంలో ఉన్న యూదులందరూ ఏం చేస్తారంటే వారు తిరిగి ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళిపోతారు. అది ఇప్పుడు జరుగుతూనే ఉంది. విజయవాడలో ఒక గుంపు ఉన్నారు. వారు భారతదేశంలో ఎంతమంది యూదులు ఉన్నారో వారందరినీ సిద్ధపరిచి వారికి పాస్పోర్ట్లు తయారు చేసి వారందరినీ పంపుతూనే ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ యూదులున్నా సరే వారు ప్రభు రాకడ ముందు అక్కడ పోయి చేరుతారని మనకు వేద గ్రంథంలో అది తేటగా రాయబడ్డది. అందుకొరకే ఈ యొక్క గుర్తులన్నీ కూడా బైబిల్ ప్రకారంగా ప్రపంచమంతా సువార్త ప్రకటింపబడాలా, అది యేసు ప్రభు చెప్పాడు. ముగింపు వచ్చినప్పుడు లోకమంతా సువార్త ప్రకటించాలి, లోకంలో ప్రతి వారికి. అందుకొరకే టీవీలో, ఛానల్లో, తర్వాత నెట్లో అన్ని స్థలంలో సువార్త ప్రకటిస్తూనే ఉంటున్నా. ప్రపంచమంతా సువార్త ప్రకటింపబడుతుంది. కనుక ప్రభు రాకడ త్వరగా ఉందని మనం మర్చిపోవద్దు. ఈ యొక్క రాకడకు పోయేవారు ఈ సువార్త ప్రకటింపబడుతుందని తెలుసుకున్న తర్వాత జాగ్రత్త పడి సిద్ధపడాలని వేద గ్రంథం మనకు బోధిస్తున్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు కొన్ని గుర్తులు యేసు ప్రభు చెప్పింటున్నాడు. అదేంటంటే 3 కార్యములు మనం చూస్తున్నాం ఈ యొక్క పటంలో చూసినప్పుడు. 3 కార్యములు ఇక్కడ లూకా సువార్త 7వ అధ్యాయము 34-36 వాక్యంలో చదివినట్లయితే రాకడకి ఎత్తబడే వారు ఒక 3 గుంపుల వారు ఉన్నారని యేసు ప్రభు బయలుపరుస్తున్నారు. చదవండి. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు, వారిలో ఒకడు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసురుచుందురు, ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడుననెను. శిష్యులు, ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పాను. దేవుని బిడ్డలకు ఒక 3 గుర్తులు చెప్పాడు. ఆ 3 గుర్తులు ఈ రాత్రి బైబిల్లో చదివినట్లుగానే నీ మనసులో పెట్టుకోవాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రాత్రి వేళ ఏమవుతుందంటే, మళ్ళీ చదవండి. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు మాత్రమే కొనిపోబడతారు, ఒకరు విడిచిపెట్టబడును. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక అయ్యా అమ్మ ఇద్దరు కూడా పాపం రాత్రి నిద్రపోతుంటే ఇక్కడ అమ్మగారు ఏం చేస్తున్నారంటే పాపం చెయ్యెత్తి ప్రార్థన చేస్తూనే ఉంది. పండుకొని ప్రార్థన చేస్తూనే ఉంది. అయ్యగారు ఏం చేస్తున్నాడు? అయ్యగారు అటు తిరిగాడు, భయంకర గుర్రు కొట్టి నిద్రపోతున్నా. ఎంత గుర్రు కొట్టి నిద్రపోతున్నా అంటే ఆయనకే సోయలేదు. ఆ పక్కకున్న అమ్మ ప్రార్థన చేసి కూడా ఆయనకు గుర్తులేదు. అట్లా నిద్రపోతున్నా. కొంతమంది అలసిపోయి పనంతా చేసి వచ్చి నిద్రపోతూనే ఉంటారు. రాత్రి ప్రార్థన చేయరు. పెంతెకొస్తు వారికి, క్రైస్తవులకు ఇప్పుడు రాత్రి కూడా ప్రార్థన లేదు, నిద్రనే నిద్ర. కొంతమంది తాగి పండుకుంటే తెల్లారు ఎప్పుడు లేస్తారో కూడా తెలియదు. కానీ క్రైస్తవులకు ఒక మెలకువ జీవితం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ తల్లిగా ప్రార్థన చేస్తూనే ఉంది. యేసు ప్రభు యొక్క బూర విన్న వెంటనే, శబ్దం విన్న వెంటనే ఈ తల్లి టక్కున లేచి వెళ్ళిపోతుంది. అయ్యగారు అక్కడే పండుకుంటూనే ఉంటాడు. తెల్లారి లేచి చూస్తే పక్కన అమ్మ కనబడతలేదు. ఆమెకే తెలియదు, ఆయనకే తెలియదు ఎటుపోయిందో అనుకుంటాడు. అలాగనే ఈ కాలంలో భర్తలు ప్రార్థన చేస్తుంటారు, భార్యలు నిద్రపోతూనే ఉంటారు. ఎందుకంటే దినమంతా చాకిరీ చేస్తారు, ఇంట్లో పని చేసి అలసిపోయి నిద్రపోతూనే ఉంటారు. భర్త ప్రార్థన చేస్తూనే ఉంటారు. నేను చెప్పేది ఒకటి సత్యం, ఇద్దరిలో ఒకరు మాత్రం ఎత్తబడతారని యేసు ప్రభు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మెలుకోగలిగి ఎవరు ప్రార్థన చేస్తారు వారు మాత్రమే ఎత్తబడతారు అని ప్రభు చెప్తున్నాడు. రెండవ చూసినట్లయితే ఇద్దరు పొలంలో పని చేస్తుంటున్నారు. మెదక్లో పొలాలు ఉన్నాయి, పొలాల్లో పని చేస్తూనే ఉంటారు. అయితే ఇద్దరిలో ఏంటంటే ఏంటి, ఒక ఆయన పైకి చూసుకుంటా పని చేస్తున్నాడు. ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు నాయనా, ఈ కష్టాలు ఇంకెన్ని దినాలు నాయనా,
ఈ పొలములు ఈ డబ్బులు నాకేం వద్దు ప్రభువా, నువ్వు త్వరగా వచ్చి నన్ను తీసుకొని వెళ్ళు అని ఆయన ఆకాశం వైపు చూసుకుంటా తన పని తాను చేస్తూనే ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆయన కష్టపడి పని చేస్తుంటున్నాడు. తన తలకాయ కిందికే ఉంది, భూమి మీదనే ఉంది, భూమి మీదనే ఉంది. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు, అపోస్తులు ఏమంటున్నారు, యేసుప్రభును భూమి మీద మీ మనసు పెట్టుకోకూడదు అని చెప్తున్నారు. భూమి మీద మీ మనసును పెట్టుకోవద్దు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే రాత్రి పగలు కష్టపడుతున్నాడు. నేను బాగా సంపాదించాలి, నా పంట ఎక్కువ కావాలి, నా గోదాములు పెంచాలి, నేను డబ్బు సంపాదించాలి, బిల్డింగ్లు కట్టాలి, కార్లు కొనాలి, గొప్పవారిగా మారాలని ఈ వ్యక్తి అనుకుంటాడు. ఈ వ్యక్తి ఏమో ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందని చూస్తున్నా. యేసు ప్రభు వచ్చిన వెంటనే ఈయన టక్కున ఎగిరిపోతాడు. ఈయన అక్కడనే ఉంటాడు, అది చూసుకుంటూనే కూర్చుంటాడు. అంతలోపల అంత్యక్రీస్తు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. అంత్యక్రీస్తు యొక్క సంగతి ఏందో తెలుసా మీకు? అంత్యక్రీస్తు వచ్చిన వెంటనే మొట్టమొదట నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా తీసేస్తాడు. నీకు బ్యాంకులో ఉన్న డబ్బంతా కూడా వాడు తీసేసుకుంటాడు, నీకు ఇవ్వడాడు. ఈ దినముల్లో అన్ని పనులు బ్యాంకు ద్వారానే పోతున్నాయి. మన బీరువాలో కానీ ఇంట్లో కానీ పెట్టుటకు ఇప్పుడు ధైర్యం లేదు. బ్యాంకులో ఉన్న నీ 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు, 10 కోట్లు అంత్యక్రీస్తు వచ్చిన వెంటనే తీసేసుకుంటారు. తర్వాత కొంతమంది బ్యాంకులో బంగారం పెట్టుకుంటారు. బంగారం పెట్టుకొని నెలకొకసారి పెళ్లి వచ్చినప్పుడు ఎప్పుడో పోయి అట్లా పోయి ఆ బ్యాంకులో లాకర్ తెరుచుకుంటారు. ఇట్లా అని చూస్తారు, లోపల ఉందా లేదా, పోయిందా ఉందా చూసుకొని మళ్ళీ వచ్చేస్తారు. ఇప్పుడు వేసుకునేదంతా కూడా నకిలీ గోల్డే వేసుకుంటున్నారు, అసలు గోల్డ్ అంతా కూడా బ్యాంకులో ఉంది. అయితే ఈ యొక్క అంత్యక్రీస్తు వచ్చిన వెంటనే ఆ బ్యాంకులో ఉన్న బంగారం తీసేసుకుంటారు, నీ డబ్బు తీసేసుకుంటాడు, నీకేమి దొరకదు. అందుకొరకే ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా కానీ ఒక దినం నువ్వు ఏం తీసుకొని పోలేవు అని నువ్వు మర్చిపోవద్దు. నాకు ఇప్పటి జ్ఞాపకం ఉంది, నిజామాబాద్లో మా తాతగారు డాక్టర్ విలియం గారు ఆయన చనిపోయారు. చనిపోతే నేను సమాధికి వెళ్ళాను. సమాధికి వెళ్తే అక్కడ పోయి చూస్తే ఆయన బాగా సంపాదించాడు, బిల్డింగ్ కట్టుకున్నాడు, అన్నీ ఉన్నాయి, కారు మీద అన్నీ ఉన్నాయి. కానీ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంటి వారందరూ కూడా సమాధి చేస్తానికి వచ్చారు. నేను వెళ్ళాను. చూస్తే ఏంటంటే ఆయన చేతికి ఒక ఉంగరం ఆగిపోయింది. ఉంగరం ఆగిపోతే ప్రయత్నించారు కానీ రాలే. సరే సాయంకాలం 4 అయిపోయింది, ఇక సమాధి తీసుకొని పోవాలి. గేట్ బయటకు వచ్చారు. గేటు బయటకు వచ్చిన తర్వాత కానీ ఆ ఉంగరం విడిచిపెడతలేరు, లాగుతా ఉన్నారు. నేను చూస్తూనే ఉన్నాను. నేను అనుకున్నాను, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు తాతగారు, ఇంత సంపాదించిన కానీ ఒక ఉంగరం కూడా విడిచిపెడతలేరే. అర్థం ఏంటిదంటే నువ్వు చచ్చిపోయినాక నీ ఒక్క దమ్మిడి కానీ ఒక్క బంగారం తులం కానీ నువ్వు ఏ డబ్బు తీసుకొని పోవటం నీకు ఛాన్స్ లేదు. అందుకొరకే మనం ఈ లోకం సంపాదించుకుంటే యేసుపై ఏమంటున్నంటే, నువ్వు లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే నీకు లాభం ఏంటి అని అడుగుతుంటున్నా. ధనవంతుడు అంటున్నా, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము, నీ కొరకు అన్ని సిద్ధపరిచి పెట్టాలని చెప్తున్నా. వెంటనే పరలోకం నుంచి స్వరం వినబడుతుంది, ఓ మూర్ఖుడా, ఈ రాత్రి ఆత్మలు అడిగితే నీ ఇవన్నీ ఏం చేస్తావని అడుగుతున్నాడు. అందుకొరకే మన జీవితంలో నువ్వు సంపాదించుకుంటూనే వెళ్తావు, కానీ నువ్వు రాకడకు ఎత్తబడటం సాధ్యం కాదు. కనుక నువ్వు రాకడకు సిద్ధపడాలనేది ఎల్లప్పుడూ నీ మనసులో పెట్టుకోవాలి. నువ్వు ఏ పని చేసినా, ఏ బిజినెస్ చేసినా, ఏ ఆఫీస్లో పని చేసినా కానీ డబ్బు సంపాదించి కూడా పెట్టుకున్నట్టయితే దొంగనన్నా తీసుకొని వెళ్ళిపోతాడు, లేకుంటే నీ సొంత ఇంటి వారే నీ కొడుకే తీసుకొని వెళ్ళిపోతాడు. అది మర్చిపోకండి. కనుక రాకడ నీకు ముఖ్యమైనది మనసులో పెట్టుకోవాలి. దేవుని నా మహిమ కలుగాక. 3వ చూసినట్టే 2 అమ్మలు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క తిరగటి రాయి విసురుతున్నారు. గోధుమలేసి విసురుతా ఉన్నారు, విసురుతూనే ఉంటున్నారు. అది దేని చూపిస్తుంది? ఇది ఉదయము తర్వాత సాయంకాలం బోధిస్తుంది. ఈ యొక్క పొలంలో పనిచేసేది మధ్యాహ్న కాలం బోధిస్తుంది, నిద్రపోయేది రాత్రి కాలం. అందుకొరకు దేవుడు ఎంత జ్ఞానం గలవాడు, వాక్యానుసారం ఎంత ఉపదేశం కరెక్ట్ చెప్పాడని అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు అమెరికాలో పగలు, మనకు భారతదేశంలో రాత్రి. అలాగే దుబాయ్లో ఇప్పుడు సాయంకాలం ఉండొచ్చు, లేదా రాత్రి పడుతుంది. కనుక చెప్పవలసిన సత్యం ఏంటంటే, నువ్వు ఏ దేశంలో ఉన్నా కానీ అది ఉదయం సాయంకాలమైనా సరే, మధ్యాహ్నమైనా సరే, రాత్రి అయినా సరే, యేసు ప్రభు ఒక్క నిమిషంలో వచ్చినప్పుడు ఎక్కడి నుంచైనా నువ్వు ఎగిరిపోవాలి, ఎక్కడి నుంచైనా రాకరికి ఎత్తబడాలి అనే ఒక సత్యం నువ్వు గ్రహించాలి. కనుక వీరు ఏం చేస్తున్నారంటే, ఇద్దరు తిరగట్రాయి విసురుతా ఉన్నారు. ఇక్కడ గోధుమలు పోస్తా ఉంది, ఈ అమ్మ కూడా గోధుమలు పోసి బాగా విసురుతున్నా. ఈ తల్లిగారు ఏం చేస్తుందంటే, గోధుమలు పోస్తుంది, విసురుతుంది, కానీ మనసు అంతా యేసయ్య మీదనే. ప్రభువా నన్ను సిద్ధపరచు నాయన, నీ రాకడకు సిద్ధపరచు దేవా, ఎలాగైనా నీ రాకడకు ఎత్తబడాలి. ఈ గోధుమల వలె మంచిగా పిండిగా నన్ను మార్చు, మంచి రొట్టెగా నన్ను మార్చు, ఇతరులకు నన్ను ఆశీర్వాదకరంగా మార్చు అని ప్రార్థన చేసుకుంటూనే పని చేసుకుంటుంది. ఈ అమ్మ చూశారా ఎంత శృంగారంగా మేకప్ చేసుకొని కూర్చుంది. ఇక్కడ ఈమెం చేస్తుందంటే గోధుమలో విసురుతా ఉంది. ఏం చెప్తుంది? అమ్మో పిండి, మంచి పిండి కావాలి, మంచి రొట్టె కావాలి, మెదకులో జొన్న రొట్టె దొరుకుతుంది, మంచి రొట్టె కావాలి, నేను బాగా తినాలి, బాగా లావు కావాలి. అదే ఆమె మనసు. అర్థమైందా? బాగా లావు కావాలని ఆమె మనసు. ఎందుకంటే భూమి మీదే బతకాల, ఇంకా కొద్దిగా మంచిగా బలం ఉంటేనే కదా ఇంకా 70-80 సంవత్సరాలు బతకవచ్చు అని ఆశతోనే ఉంటుంది. కానీ యేసు ప్రభు రాకడ వచ్చిన వెంటనే ఈ తల్లిగారు టక్కున పైకి వెళ్ళిపోతున్నట్టుగా చూస్తున్నా. ఈ యొక్క 3 గుర్తులు యేసు ప్రభు తన యొక్క సువార్తలో రాసినట్లుగా చూస్తున్నా. ఇక్కడ చూస్తే లూకా సువార్త 21వ అధ్యాయము 9-11 వాక్యంలో యేసు ప్రభు కొన్ని గుర్తులు ఇక్కడ కూడా చెప్పినట్లుగా మనం గ్రహిస్తున్నాం. చదవండి. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇక్కడ కొన్ని సూచనలు యేసు ప్రభు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ సూచనలు ఏంటిది? అక్కడక్కడ యుద్ధ సమాచారములు మీకు వినబడును. మత్తయి సువార్త 24:6-7. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. సోదర సహోదరి, వాక్యం వింటున్న సహోదర సహోదరి, ఇవన్నీ కూడా భూమి మీద జరుగుతున్నవా లేదా? వేదన కాలం ప్రారంభించబడ్డవా లేదా? యుద్ధ సమాచారం వింటూనే ఉంటున్నావు కదా. సౌత్ కొరియా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా ఎలాగూ యుద్ధంలో ఒకరినొకరు చంపుకొని రెడీగా అయ్యారు, కానీ దేవుడే ఆపేశాడు. అది యుద్ధ సమాచారం. అలాగే పాకిస్తాన్కు, ఇండియాకు ఎప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుందో తెలియదు. యుద్ధ సమాచారం అనేది వింటూనే ఉంటున్నాం. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాగనే ఇరాన్, ఇరాక్ యుద్ధాలు, ఇస్రాయెల్ దేశంతో కూడా యుద్ధం ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇవన్నీ నీకు సమాచారం వినబడుతూనే ఉంటున్నవి. అప్పుడు నువ్వేమనుకోవాలి? ఓహో, ప్రభు రాకడ దగ్గరగా ఉంది, ప్రభు రాకడ త్వరగా రాబోతుంది, కనుక నేను సిద్ధపడాలి అని ఒక మనసు నీ జీవితంలో ఉండాలి. దాని కొరకే దేవుడు ఆ సూచనలు ఇచ్చింటున్నాడు. రెండవ సూచనలు ఏంటిది? 7వ వచనంలో అక్కడక్కడ కరువులు వచ్చినట్లుగా చూస్తున్నాం. అక్కడక్కడ కరువులు అనేది నువ్వు అక్కడక్కడ వింటూనే ఉంటున్నావు. అనేక దేశంలో కరువులు ఇప్పుడు కూడా ఉంటున్నవి. ఆఫ్రికా దేశంలో కరువు ఇప్పుడు ఉంటున్నది. భారతదేశంలో అనేక స్థలాల్లో కరువు ఉంటున్నది. అనేక రకాలుగా కరువులు అనేటివి ఈ ప్రపంచంలో పెరిగిపోతున్నవి. ఈ కరువుల ఒక గుర్తు అనేది యేసు ప్రభు మనకు తేటగా బోధిస్తుంటున్నాడు. ఇర్మియా రాసిన గ్రంథము
11వ అధ్యాయము 22వ వాక్యము లేకుంటే 22వ వాక్యము చూస్తున్నాము. ఇర్మీ రాసిన గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యంలో కూడా మనం చదువుతున్నాము. ఈ యొక్క విషయంలో మనం చూసినట్టయితే కరువులు భయంకరంగా ఇక మీదట రాబోతున్నవి. అంత్యక్రీస్తు వచ్చినప్పుడు భూమి మీద భయంకరంగా సంభవిస్తున్నవి. ఈ కరువుల వలన ఆ కాలంలో ఇర్మిలా రాసిన ప్రకారముగా తమ సొంత పిల్లలను చంపేసి వారిని తినేస్తారు. అది బైబిల్లో రాయబడ్డది. అందుకొరకే భయంకరమైన కరువుల కాలం కూడా మన ముందు ఉన్నట్లుగా చూస్తున్నాం. మూడవది భూకంపం జరుగునని వేద గ్రంథంలో మనం చదువుతున్నాం. లూకా 21:11వ వాక్యం, యెషయా 29:6వ వాక్యం, ఇర్మియా 5:22వ వాక్యం, యెషయా 28:2వ వాక్యం. ఇవన్నీ దేని చూపిస్తుందంటే భూకంపములు అక్కడక్కడ వచ్చును అని యేసుప్రభు చెప్పాడు. మీకు తెలిసినట్లుగా నేపాల్లో ఎన్నిసార్లు భూకంపం వచ్చి మనుషులను కొట్టేసి ఉంటున్నది, ఎంతో మంది చనిపోయారు. అలాగే భూకంపము ఏ టైంలోనైనా ఎక్కడైనా వస్తూనే ఉందని మనకు సమాచారం వస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఒకటేమో సముద్రముల భూకంపం, సునామీ. ఆ సునామీ వచ్చి ఎన్నో ప్రాంతాలను కొట్టేస్తుంది. తర్వాత భూమి మీద భూకంపాలు. ఇవన్నీ ప్రభు రాకడకు ముందు జరుగుతున్న సూచనలు అని వేదగ్రంథం మనకు బోధిస్తున్నది. నీకు భూకంపం వచ్చింది, ఇంతమంది చనిపోయారు, వాట్సాప్ నెట్లో వచ్చేసింది, 3 రోజులు వింటున్నావు, 4 రోజులు మర్చిపోతున్నావు. కానీ ఎందుకు వస్తున్నవి? నిన్ను నన్ను హెచ్చరిక చేయడానికి. నేను వస్తున్నాను, నువ్వు సిద్ధపడు అని హెచ్చరిక చేయడానికి. ఆ హెచ్చరిక కొరకే మనకు దేవుడి సూచనలు అప్పగించినట్టుగా చూస్తున్నాం. కనుక కరువులు, తర్వాత తెగుళ్ళు రాబోతున్నట్టుగా చూస్తున్నాం. బైబిల్లో తెగుళ్ళు రాబోతున్నట్లుగా వేదగ్రంథం మనకు బోధిస్తుంటున్నది. ఇప్పుడు చైనాలో చూడు తెగులు ఎట్లా ప్రారంభించబడ్డది. ఎవరు ఆపలేకుండా ఎంతమంది చనిపోతుంటున్నారు. దేవుని యొక్క ప్రార్థనలు, పరిశుద్ధులు ఈ భూమి మీద ఉన్నారు, భారతదేశం ఉన్నారు కనుక ఇంకా భారతదేశంలో అటువంటి తెగులు రాకుండా దేవుడు ఆపుతున్నాడు. ఏ టైంలో అయినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఈ తెగుళ్ళు రాబోతున్నవి. అది చైనాలో పోయిన వారంలో 2 వారం ముందు మనము వింటూనే ఉంటున్నాం. అందుకో సహోదరి, ఇవన్నీ కూడా రాకడ గుర్తులు అని యేసు ప్రభు మనకు ముందుగానే మనకు బోధిస్తున్నట్లుగా వేదగ్రంథం మనకు తేటగా బోధిస్తుంది. ఇవన్నీ మనము మనసులో పెట్టుకొని మనం ఏం చేయాలి? ప్రభు రాకడకు సిద్ధపడాలని వేదగ్రంథం బోధిస్తున్నది. ఇంకొక గుర్తు కూడా యేసు ప్రభు చెప్పాడు. అది కూడా మనము నేర్చుకుంటే మంచిది అని గ్రహిస్తున్నాం. దేవుని నామ మహిమ కలుగును గాక. ఇక్కడ అంత్యకాలంలో జరుగుతున్న గుర్తులు. లూకా సువార్త 17వ అధ్యాయము 27-28. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినముల్లో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. దేవుని నామ మహిమ కలుగును గాక. ఇక్కడ మనము చూసినట్లయితే లూకా సువార్త 21:9-11 చదివినట్లయితే అక్కడ యుద్ధములు, తర్వాత భూకంపములు, ఆ తర్వాత కరువులు, తర్వాత తెగుళ్ళు, ఇవన్నీ మనం చూస్తున్నాం. యేసు ప్రభు మనకు బోధించాడు. ఇంకొక 2 కార్యాలు ఉంటున్నవి. అదేంటిదంటే నోవా కాలంలో ఎలాగ జరిగిందో మనుష్య కుమారుని కాలంలో అలాగే జరుగునని యేసు ప్రభు చెప్పాడు, తేటగా చెప్పాడు. తర్వాత లోతు కాలంలో ఎలాగ జరిగిందో అలాగే జరుగునని యేసు ప్రభు తేటగా చెప్పాడు. ఈ 2 మనకు మంచి గుర్తులని మర్చిపోవద్దు. అందుకొరకే అనేక పర్యాములు సునామీ వస్తుంది, అనేక పర్యాములు ఇప్పుడు వరదలు, వర్షం ఇష్టమున్నట్టు కొట్టి వరదలు కొన్ని ఏరియానే దేవుడు కొట్టేసి వారు ఏం చెప్తున్నా అంటే నేనే దేవుడను, మీరు ఇంకా మారు మనసు పొందడం లేదు
అని దేవుడు వర్షాలు పంపి ఎన్నో ప్రాంతాలను ముంచేస్తున్నాడు దేవుడు. కనుక నోవా కాలంలో ఎలా జరిగిందో అలాగే లోతు కాలంలో ఎలా జరిగిందో అనేక విధములుగా సంభవములు ఈ భూమి మీద జరుగుతూనే ఉన్నవి. సహోదరా సహోదరి, మనం ఏం చేయాలంటే ఈ గుర్తులను చూసిన మనము ఎల్లప్పుడూ సిద్ధపడగాను మనం ప్రయాసపడాలి. దేవుని నా మహిమ కలుగును గాక. ఆ యొక్క నోవా కాలంలో జరిగింది ఏంటిది అనేది మనం గ్రహించినట్లయితే వేద గ్రంథము మనకు తేటగా బోధిస్తుంటుంది. ఏంటంటే నోవా కాలంలో అనగా మనుషులు తినుచు త్రాగుచు లేచినట్లుగా చూస్తుంటున్నాం. చదవండి ఆ వాక్యం మళ్ళీ చదవండి. లూకా. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. అందుకొరకే జనులు తినుచు త్రాగుచు పెళ్లికిచ్చుచు పెళ్లికి తీసుకొని నాటుచు కట్టుచు బిల్డింగ్లు కట్టుచు ఇవన్నీ కూడా నోవా కాలంలో జరిగిన కార్యం. సొదొమ కాలంలో కూడా అలాగే జరిగింది. చదవండి కింద. లోతు దినములలో జరిగినట్టును జరుగును. తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ప్రభు రాకడకు ముందు ఇవి జరుగును అని యేసు ముందే చెప్పాడు. కనుక తప్పగా అక్కడక్కడ జరుగుతున్నామని నువ్వు మనసులో పెట్టుకోవాలి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వాక్యంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. అందుకొరకే ఆ నోవా కాలంలో ఏమేమి కార్యంలో నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఒకటి ఏంటిదంటే దుష్టత్వము దౌర్జన్యము అనే పెరిగిపోతుంది అని యేసు ప్రభు చెప్పాడు. అది నోవా కూడా ఆ కాలంలో చెబుతుంటున్నాడు. తర్వాత వారు పెద్దలను గనపరచరు. వారి వస్త్రములు విపరీతంగా అపవిత్రతకు సూచనలుగా కనబడే వస్త్రాలు వేసుకుంటారు. అమెరికాలో, లండన్లో, ఇజ్రాయెల్ దేశంలో బట్టలు లేకుండానే తిరుగుతారు, దిగంబరులుగా తిరుగుతారు. అటువంటి ఒక గుంపులు ఎన్నో ఉన్నాయి అక్కడ. కనుక నోవా కాలంలో జరిగినట్లే ఇప్పుడు జరుగుతుంది. తర్వాత దుర్మార్గత పెరుగుతున్నది, చెడు తలంపులు వారి జీవితం ఉంటున్నది. ఆదికాండము 6వ అధ్యాయం 12వ వాక్యంలో వారి మార్గములు చెరిపివేసుకున్నారు. వారి మార్గము చెరిపివేసినట్లుగా చూస్తున్నాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. వారు తినుటకును త్రాగుటకు లేచున్నారు. తర్వాత డైవర్స్ అనగా విడాకులు ఇచ్చుకోవాలా, తిరిగి పెళ్లి చేసుకోవాలి, అమ్మాలా, కొనాలి, తర్వాత ఇండ్లు కట్టుకోవాలి. ఇవన్నీ కూడా నోవా కాలంలో జరిగిన సంభవములు. అదే ప్రకారంగా హెచ్కేల్ 16వ అధ్యాయం 19వ వాక్యంలో ఆ యొక్క లోతు కాలంలో సొదొమ కుమారులో జరిగిన కార్యాలు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే. చివరి కాలంలో గర్వం అనేది పెరిగిపోతున్నది. కడుపు నిండా తినుకుంటా పండుకోవడం జరుగుతున్నది. తర్వాత వట్టినే పని లేకుండా తిరుగుకుంటా ఇతరులతో మాట్లాడుకొని దౌర్జన్యం చేసే దుష్టత్వం పెరిగిపోతున్నది. తర్వాత ఆడవారితో పాపం చేస్తారు. మగవారు పాపం చేసే సొదొమ ఒక క్రియ ఇప్పుడే భూమి మీద ప్రారంభించబడి ఉంటున్నది. అనేక స్థలాలు ఇప్పుడు జరుగుతూనే ఉంటున్నవి. అనేక స్థలాల్లో అటువంటి పాపము, సొదొమ పాపము పెరుగుతున్నట్లుగా చూస్తుంటున్నాం. అయితే ఆ యొక్క డ్రగ్స్, మందు మాత్రలు తింటున్నట్లుగా చూస్తున్నాం. అందుకో సోదరుడా సోదరి, మన జీవితంలో ఇవన్నీ కూడా సంభవిస్తున్న సమయంలో మనం ప్రభు రాకడ గురించి ధ్యానించి దాని కొరకు సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్నది. అయితే మీరు అనవచ్చు, పాస్టర్ గారు చెప్పినవన్నీ కరెక్టే, ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే
పసిన పేతురు ఏమంటుండు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38వ వాక్యం. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. దేవుని నా మహిమ కలుగాక. కనుక నీవు రాకడకు ఎత్తబడాలంటే మొట్టమొదటి 3 కార్యాలు: మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ పొందాలి, పరిశుద్ధ జీవితం చేయాలి, తర్వాత ప్రతిదిన ప్రార్థన జీవితం చేయాలి, ప్రభు రాకడకు నువ్వు సిద్ధపడుతుండాలి. అప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు. నా కుమారుడు, నా కుమార్తె, ఇదిగో నేను వస్తున్నాను. పెండ్లి కుమారుని యొక్క స్వరం వినబడబోచున్న కాలం వచ్చిందని బైబిల్లో మనం చదువుతుంటున్నాం. అందుకొరకే సోదరా సోదరి, ప్రభు త్వరగా రాబోతున్నాడు గనుక మనము త్వరగా సిద్ధపడాలని వేదగంధం మనకు బోధిస్తుంటున్నది. ప్రభు వచ్చుచున్నాడు గనుక మనం ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలని దేవుడు మనకు ఈ సత్యమైన వాక్యములు హెచ్చరికగా బోధిస్తున్నట్టుగా మనం గ్రహిస్తుంటున్నాం. రేపటి దినమున నూతన యెరూషలేము పట్టణము ఇంకా ప్రభు యొక్క రాకడ యొక్క ముందు జరగబోచున్న భూమి మీద సంభవములు, నరకము స్వర్గముల గురించి మీకు తెలియపరచాలని కోరుచుంటున్నాం. దేవుని నా మహిమ కలుగుగాక. అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడి మనం ప్రభుకు సమర్పించుకోవాలి. ప్రభుకు సమర్పించుకోవాలి. ప్రభు రాకడ సిద్ధపడటకు అప్పగించుకోవాలి. అందరు లేచి నిలబడండి. సోదరా సోదరి, ఒక్కసారి ఈ సత్యమైన వాక్యంను ధ్యానించుడు. యేసు ప్రభు మొట్టమొదటిసారి నేను వస్తున్నానని చెప్పాడు. వచ్చాడు, కల్వారి శిలువలో మరణించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు. రెండో పరం కూడా వస్తున్నానని యేసు ప్రభు చెప్పాడు, అపోస్తులు చెప్పాడు, పౌలు చెప్పాడు, పేతురు చెప్పాడు, దూతలు చెప్పినాయి. అప్పుడు యేసు ప్రభు వస్తున్నాడా లేదా? మీరే చెప్పండి. వస్తున్నాడు, యేసు ప్రభు నిశ్చయంగా వస్తాడు అనేవారు మాత్రమే చేతులెత్తండి. నిశ్చయంగా వస్తున్నాడు. అయితే మనం ఎలాగ సిద్ధపడాలి? మనం రక్షింపబడాలి, మన పాపములు ఒప్పుకోవాలి, యేసు ప్రభు సొంత రక్షణ అంగీకరించాలి, మన పాపములను విడిచిపెట్టాలి, ఒక పరిశుద్ధ బిడ్డలుగా మనం జీవించాలి. ప్రభు రాకడకు మనం సిద్ధపడాలి. ప్రభు త్వరగా రాబోతుంటున్నాడు. అందుకని సోదరా సోదరి, ఎంతమంది నేను రాకడకు పోవాలి అని తలంచేవారు మీ కుడి చేయి పైకెత్తండి. దేవుడు పరలోకం నుంచి చూస్తున్నాడు. ఈ భయంకరమైన కాలంలో నేను రాకడకి వెళ్ళాలి అని తలంచేవారు మీ కుడి చేతికి పైకెత్తండి. అది దేవుడు పరలోకం నుంచి నీ చేయి చూస్తాడు. యేసు ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన కూడా నీ చేయిని చూస్తున్నాడు సహోదరా సహోదరి. అందుకని నిశ్చయంగా యేసు ప్రభు నిన్ను తన రాకడకు సిద్ధపరుస్తాడు. ఏమి లేదు, నీ హృదయం మాత్రమే దేవునికి ఇచ్చి, నీ హృదయం మాత్రమే దేవునికి సమర్పించు. నీ ప్రాణాత్మ శరీరం దేవునికి నువ్వు సమర్పించు. ప్రభువా, ఈ దినంకెళ్ళి నీ కొరకు, నీ రాకడ కొరకు నేను జీవిస్తాను ప్రభువా అని నువ్వు తీర్మానం చేయాలి. యేసు ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నాడు. అలా తీర్మానం చేసిన వెంటనే ప్రభు నిన్ను ముట్టుచున్నాడు. ప్రభు నీ పాపములు క్షమిస్తున్నాడు. ప్రభు నిన్ను విడుదల చేయించున్నాడు. ఒక గొప్ప రక్షణ జీవితంలో దేవుడు తీసుకొని వస్తున్నాడు. 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 తీసుకొని వస్తున్నాడు.